కూటమి మేనిఫెస్టో ప్రజల శ్రేయస్సు రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందించారని కూటమి అభ్యర్థి అతిథి గజపతిరాజు అన్నారు. విజయనగరంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ సమాజంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆమె అన్నారు. మేనిఫెస్టోలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని, ఫీజు రీయింబర్స్మెంట్ మళ్లీ ప్రవేశపెడతామన్నారు. ఇల్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్ల, నగరాలలో 2 సెంట్ల భూమి ఇస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా వర్క్ స్టేషన్స్ అనేది ప్రతి హెడ్ క్వార్టర్లో మనం ఏర్పాటు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆపర్చునిటీ కూడా మనం కల్పించేలాగా చేస్తాం. అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం వాళ్ళకి, అలాగే పురుగు మందులు, వాళ్ళకి అవసరం ఉన్న విత్తనాలు, ధాన్యం కొనుగోలు ఇవన్నీ కంటిన్యూ చేస్తాం. అలాగే అన్ని కార్పొరేషన్స్ ఓపెన్, మళ్ళీ అన్ని కార్పొరేషన్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఏ కార్పొరేషన్లో కూడా ఏ అమౌంట్లో వాళ్ళు వేయట్లేదు. అయితే ఆ కార్పొరేషన్స్ బేసిక్గా పేరున్నా కూడా వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అయితే అన్ని విధాలుగా అన్ని కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి పబ్లిక్ అందరికీ దాంట్లో అమౌంట్స్ వెళ్ళేలా, వాళ్ళు ఏదైనా మంచి పని పబ్లిక్ కోసం చేసేలా ఆ కార్పొరేషన్స్ని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. అలాగే అవన్నీ అన్ని మన ఆల్రెడీ ఉన్న సూపర్ 6 పథకాలు అన్నీ కూడా వర్తిస్తే, అలాగే 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం వస్తాయి. అలాగే 18 to 49 years మధ్యన 1,500 రూపాయలు మహిళలకి ప్రత్యేకంగా ఇస్తాం. అలాగే ఫ్రీ బస్ ప్రయాణం కూడా, అలాగే చదువుకునే పిల్లలకి 15,000 ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు. For more videos like this, subscribe Big TV channel.